హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను చూపించే పీసెస్ అయితే ఫిష్ ఫ్రైకి చాలా బాగా సెట్ అవుతాయి. ఫస్ట్ అయితే లెమన్ అండ్ సాల్ట్ వాటర్లో ఒక 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ పీసెస్ అయితే ఫిష్ ఫ్రైకి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. దీనికి మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను గరం మసాలా అండ్ మసాలాని బోత్ మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. అది కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి 1 స్పూన్. ఇక్కడ మసాలా నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. మెంతులు అండ్ జీలకర్రని కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. లేకపోతే మీరు నార్మల్గా జీలకర్రని మెంతుల్ని వేరువేరుగా యూస్ చేయొచ్చు. అది పులుసులోకి అయితే అట్లా. సో మనం చేసేది ఫ్రై కాబట్టి నేనైతే పొడి చేసుకున్నాను. అండ్ దీనికి టేస్ట్ సరిపడా కొంచెం అయితే పెరుగు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా వేరే ఉంటుంది. సో మొత్తం మంచిగా పేస్ట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా పేస్ట్ చేసుకొని పీసెస్కి మంచిగా అప్లై చేసి బోత్ సైడ్స్ అప్లై చేయాలి. సైడ్స్ కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మొత్తం మంచిగా అప్లై చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ కూలింగ్కి మసాలా అనేది మంచిగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. అలా మనం ఫిష్ పీసెస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు లెమన్ పైన కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అలా ఫిష్ పీసెస్ పైన పడేటట్టు మనం లెమన్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు మనం ఎలాగో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. సో ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పోసుకోవాలి. తర్వాత ఆ పీసెస్ అందులోకి టర్న్ చేసుకొని ఒక 10 నుంచి ఒక 15 మినిట్స్ తర్వాత అటు వన్ సైడ్ తిప్పుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం నాకైతే 40 మినిట్స్ పట్టింది అన్ని పీసెస్ ఫ్రై అవ్వడానికి. సో చాలా టేస్టీగా వచ్చింది. 10-15 మినిట్స్కి మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫిష్ పీసెస్ని, లేకపోతే వన్ సైడ్ మాత్రమే అవి కుక్ అవుతాయి కదా. సో అలా తర్వాత కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఈజీ కదా ఈ ప్రాసెస్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.